అల్లూరి జిల్లా పాడేరు గిరిజనులకు రవాణా కష్టాలు చుక్కలు చూపిస్తున్నాయి. ముంచంగిపుట్టు మండలంలో ఓ వాగు గిరిజనుల ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉంది. బ్రిడ్జి కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న అధికారులు పట్టించుకోవటం లేదు. సుజనాకోట పరిధిలోని కుమ్మరపుట్టు వద్ద మచ్చగడ్డు వాగు గిరిజనుల ప్రాణాలను మింగేస్తోంది. గ్రామస్తులు జారి పడడం, ప్రవాహంలో కొట్టుకుపోవడం వంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. ఇప్పటికే వందల సంఖ్యలో గిరిజనుల ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు చెప్తున్నారు. వారం క్రితమే ఒకరు వాగులో గల్లంతు కాగా వారం తర్వాత మృతదేహం లభ్యమైంది. తమ కష్టాలు తీర్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కుమ్మరపుట్టు గ్రామ నివాసి గోపీనాథ్ అనే వ్యక్తి ముంచంగిపుట్టు సొంత పని నిమిత్తం వెళ్ళి పని ముగించుకొని తిరిగి వచ్చే ప్రయాణంలో మరి ప్రమాదవశత్తు మచ్చగడ్డ వద్ద జారిపడిపోయి మృతి చెందడం జరిగింది. మరి ఆ శవం కూడా దరిదాపు వారం తర్వాత బయటకు వచ్చిన పరిస్థితి. అలాగే ఇటువంటి ప్రమాదాలు చాలా జరిగి ఉన్నాయి. ఇంచుమించుగా మరి గతంలో పదుల సంఖ్యలో పడవ ప్రమాదాలు జరిగాయి. గతంలో మరి టీచర్ కూడా ఒకరు చనిపోవడము, అలాగే పిల్లలు చనిపోవడము చాలా సందర్భాలు ఇలా జరిగి ఉన్నాయి. మరి ఈ విషయమై మేము అధికారులకి ఎప్పుడు మా యొక్క ప్రాంతం నుండి ఈ ప్రమాదం జరిగేటువంటి సమస్యను తీసుకెళ్తున్నాము.